అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హోమ్ చెఫ్. మనకి పండగ ఏదైనా సరే, ఫంక్షన్ ఏదైనా సరే, వెజిటేరియన్స్లో ముందుగా గుర్తొచ్చేది లెమన్ రైస్. సో కమ్మగా రుచిగా ఉండే పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ముందుగా తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిర్చి నడుముకు విరిచి వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత సరిగ్గా గుప్పెడు పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు పల్లీలు మాడిపోకూడదు. మాడిపోతే పులిహోర టేస్టే మారిపోతుంది. తాలింపులోనే టేస్ట్ అంతా ఉంటుందండి పులిహోరకి. 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారిన అన్నానికి 1 స్పూన్ ఉప్పు, 2 నిమ్మకాయల నిమ్మ జ్యూస్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నానికి మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని కూడా యాడ్ చేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్యారెట్ తురుము అనేది వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ కమ్మటి పులిహోర అయితే రెడీ అవుతుంది. మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.